ఎంత అల్గా తెలుసు అసలు. ఓడి అమ్మ బంటే ఈడించి పడితే కథమే. ఫైనలీ మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల నుంచి తీసుకుందాం అనుకున్నాము. రాజేష్ అన్న హాయ్. ఎప్పుడో కలిసినా మనం. ఇదే చూడండి మేము తీసుకున్న రూము. నైట్ చూపించిన కదా లాస్ట్ వీడియోలో. 1100 రూపీస్ పడుతుంది రూమ్. 103, 102, 101. మాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే వెహికల్ పార్కింగ్ సూపర్. మేము ఎక్కడ పోయినా కూడా వెహికల్ పార్కింగ్ కొంచెం బెటర్గా దొరుకుతుంది. ఇట్లా లాస్ట్ టైం లెక్క కదా ఎన్నో బయట పెట్టి ప్యానియర్స్ పైకి తీసుకెళ్ళాలి, అది ఇది లొల్లి, అలాంటి లొల్లి అయితే ఏం లేదు. కొంచెం బెటర్ ఉంది. చూడండి తెల్లారింది, కాకపోతే కొంచెం స్మోక్ ఉంది. అంటే చలి పెడుతుంది, ఖచ్చితంగా పెడుతుంది. చార్జర్ ఒకటి మర్చిపోయాను ఇందాక. అన్నీ ప్యాక్ చేసుకున్నాను, చార్జర్ ఒక్కటే మర్చిపోయినా. నేను రూమ్లో అయితే ఒక బ్రష్ మర్చిపోయాను. అది ఎక్కడ మర్చిపోయాను అర్థం కావట్లేదు. ఇది ఎవరు ఇట్లా పెట్టింది కానీ నేను తీసే ప్యానియర్స్ గుద్దుకుంటూ అయింది. R15. ఇంకా బయలుదేరదాం, వెళ్ళేటప్పుడు మాట్లాడతాం. ఇప్పుడైతే చూడండి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ చండీగఢ్ పోయిన తర్వాతనే స్టాప్ ఉంటుంది. 110 కిలోమీటర్స్ ఏమో ఉంది అంతే. ఇంకా 100 అనుకోండి. ఇప్పుడైతే రూమ్ దగ్గర నుంచి బయలుదేరినాం. హెల్మెట్కి ఎప్పుడు కింద హుక్కు పెట్టడం మర్చిపోతాను నేను ప్రతిసారి. చూడండి మొత్తం స్మోక్ ఉంది, అంటే చలి పెడుతుంది ఖచ్చితంగా. ఇంకా ముందర అయితే రోడే కనిపిస్తలేదు, అంత స్మోకే ఉంది మొత్తం. కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే క్లియర్గా మొత్తం స్మోక్ కనిపిస్తుంది. బా రైట్ సైడ్ చూడండి మొత్తం చెట్లు ఎట్లా ఉన్నాయి. ఇంకా చండీగఢ్ పోయి డైరెక్ట్ ఇంకా డ్రోన్ తీసుకొని బయలుదేరడమే. డ్రోన్ దగ్గర ఎంత లేట్ అవుతుంది. హుక్కు పెట్టలే, హెల్మెట్ టకటకటకటక కొట్టి దీన్ని ఏం చేస్తా అంటే జాకెట్లో కూడా నూకేస్తా. బా మొత్తం ఆపోజిట్ వెహికల్ అస్సలు కనిపిస్తలేవు, అట్లా ఉంది స్మోకు. 4 ఇండికేటర్ వేసుకుందాం, చాలా బెటర్ 4 ఇండికేటర్ వేసుకోవడం. మొత్తం ఫాగీ ఉందిరా బాయ్. ఇంత ఫాగీ అంటే అంత ఫాగీగా ఉంది. ఇంకా ముందర ఎట్లా ఉంటుందో రేపటి నుంచి. ఇంకా మనం వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది అనుకుంటా. ఎందుకంటే నిమ్మలంగా ఆరామ్సే జాయింగే రే బాయ్. స్లోలీ మొత్తం ఫొటోస్ దిగుకుంటా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు మొత్తం చూపించుకుంటూ ఈవినింగ్ వరకు వెళ్ళిపోతా. డ్రోన్ తీసుకుంటే ఒకవేళ ఈరోజు డ్రోన్ షాట్ ఉండదు అనుకుంటా. ఈరోజు తీసుకుంటే రేపటి నుంచి ఉంటుంది. ఈరోజు ఖచ్చితంగా డ్రోన్ తీసుకోవాల్సిందే. ఎన్నో రోజుల కళ ఈ రోజు నెరవేరుతుంది మనది. డ్రోన్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా, అసలు అవతలేదు. నైట్ అయితే చూడండి ఇంకా ఇదే హైవే బాగుండే, అంత ఏం లేవు, గుంతలు ఉంటాయి అనుకుంటా. నా హెడ్ లైన్ ఫాగ్ ల్యాంప్ లేవు కదా, కొంచెం భయపడ్డా. కానీ అంత ఏం లేకుండే ఫ్రీగానే వచ్చినాం. ఒక 100 కిలోమీటర్స్ వరకు వచ్చినాం. అక్కడ నుంచి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడ స్టే చేసి డైరెక్ట్ మేము ఆగినాం. ఇక్కడ ఏదైనా రూమ్ ఉంటే చూసుకుందాం అనుకున్నాం. కరెక్ట్ అక్కడనే రూమ్ దొరికింది. చండీగఢ్ అయితే ఇప్పుడే రీచ్ అయ్యాం. ఓ సిగ్నల్ దగ్గర ఆగిన తర్వాత ఫోన్ కూడా చేసిన షాప్ అతను ఏమంటుండంటే 10:30కి వస్తాడంట. ఇప్పుడు టైం వచ్చేసి 8:33 అవుతుంది. అంటే ఎంతసేపు వెయిట్ చేయాలి? అట్లా కాదు, నేను తెలంగాణ నుంచి వస్తున్నా, హైదరాబాద్ నుంచి. ఇట్లా సంగతి తీసుకుందామని మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే ఇంత దూరం వచ్చిన అది చెప్పిన. మరి రిక్వెస్ట్ అయితే చేసిన తొందర రమ్మని. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా 9:30 అవుతుంది అంట. ఇక్కడ చండీగఢ్లో డ్రోన్ తీసుకుందాం అనేసి వచ్చిన. వెనక అనిపిస్తుంది కదా క్యాపిటల్ అని, ఇదే షాపు. కాకపోతే వాళ్ళు తీసే వరకు 10:30, 11 అవుతుందంట. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. మా వెహికల్స్ చూడండి ఇక్కడ పెట్టినాం. టిఫిన్ అయితే చేసేసినాం, పరోటాలు తిన్నాం ఇక్కడ. ఇంకా మనోడు ఛాయ్ తాగుతుంది చూడండి అక్కడ, కాఫీ. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి ఇంకా డ్రోన్ తీసుకొని బయలుదేరుతాం. ఇంకా ఎంతసేపు అవుతుందో ఏమో. ఇప్పుడైతే 9 అవుతుంది. ఇంకా 1 అవర్ వెయిట్ చేయాల్సి వస్తుందేమో నాకు తెలిసి. కింద పెట్టి పగిలితే ఫస్ట్ లెన్స్ పగిలితే తర్వాత ఫైనలీ మన డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత, 4 సంవత్సరాల నుంచి తీసుకుందాం అనుకున్నాము కానీ అవ్వట్లేదు. ఇప్పుడైతే ఫైనల్గా 5 Pro తీసుకున్నాను. యాక్చువల్లీ నేను చెప్పింది బ్లాగ్లో 4 Pro తీసుకుంటానని, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 5 Pro నాకు కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంది, ఏమేమి వస్తున్నాయి దీంట్లో చూపిస్తాను.
ఇది చూడండి డ్రోన్ ఇది ఎంత అల్గా ఉంది తెలుసు అసలు చాలా అల్గా ఉంది. ఇది ఆర్సీ రిమోట్. దీని డిస్ప్లే ఒకటి చాలా పెద్దగా అనిపిస్తుంది. ఇది డిస్ప్లే అదే బ్యాటరీనా బ్యాటరీ 2 బ్యాటరీలు వచ్చినాయి దీని అన్నమాట. ఉంది बैटरी से 2 ही बैटरी आएगा ड्रोन के अंदर कुछ बैटरी के साथ इतना बैटरी है. हाँ बस चलो तो इंकेम వచ్చింది आएगा 2800 रुपये का. 4 Pro తీసుకుందాం అనుకున్నా యాక్చువల్లీ నేను, కానీ వీడికి వచ్చిన తర్వాత ప్రైస్ కొంచెం రీజనబుల్ అనిపిస్తే 5 Pro అయితే తీసుకున్నాను. కొంచెం దానికంటే కలర్స్ బెటర్ ఉంటాయని. ఇప్పుడైతే మనాలికి అయితే బయలుదేరుతున్నాం. ఇందులో అయితే పెట్టిన డ్రోను. ఇప్పుడు కొంచెం స్లో వెళ్ళాలి, ఎందుకంటే డ్రోన్ ఉంది. కొంచెం భయంతో వెళ్ళాలి జాగ్రత్తగా. ఇన్ని సంవత్సరాల నా డ్రీమ్ అయితే ఈరోజు కంప్లీట్ అయింది. చూద్దాం ఫ్లై చేయడానికి ఎలా ఉంటుంది ఏందనేది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే ఎంతో చాలా 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 కష్టంతో తీసుకున్నాను. ఎట్లయితుందో ఫ్లయింగ్ నాకు కొంచెం తెలుసు, మరి అంత కాదు. ఇంకో ఇదే కనిపిస్తుంది కదా క్యాపిటల్ కెమెరా స్టోర్. దీని గురించి అయితే ప్రైస్ అయితే చెప్తాను. ఆల్రెడీ మీరు నా థంబ్నెయిల్ మీద చూసుంటారు ప్రైస్. ఇదైతే నాకు 1,35,000 పడ్డది. 1,35,000. ఓకే, ఇప్పుడైతే బయలుదేరదాం. వెల్కమ్ టు పంజాబ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇది బార్డర్ అనుకుంటా. పంజాబ్లో ఎంటర్ అవుతున్నాం. ఎంటర్ అయిన ఫస్ట్ టన్నల్ స్టార్ట్ అయిపోయింది. ఇది టన్నల్ నెంబర్ 1. మీకు లాస్ట్ టైం కూడా నా వీడియోలలో చాలాసార్లు తీశాను. ఇది టన్నల్ వచ్చేసి లెంత్ 1800 ఉంటుంది. 1800 అంటే 1 కిలోమీటర్స్ 800 మీటర్స్. 2 కిలోమీటర్స్ దగ్గర అనుకోండి. అసలు నా బండి పికపే ఇస్తలేదు. చూసారు కదా, నా బ్యాక్ సైడ్ ఉన్న KFCలో అయితే తిన్నాం. ఏం తిన్నా అంటే నేనైతే, వాళ్ళైతే చికెన్ తిన్నారు, నేనైతే వెజ్ పిజ్జా తిన్నా. ఇక్కడ చికెన్ బయట ఇక్కడ అంత ఉండదు. మన వాళ్ళు చికెన్ తిన్నారు, నేనేమో పిజ్జా తిన్నాను. ఇంకా వెళ్తున్నాం. ప్రైస్లో అయితే నా పిజ్జాకి అయితే 393 వాటర్ బాటిల్తో అయింది. ఇక్కడ తక్కువనే ఉంది అనుకోండి పిజ్జా. వెజ్ పిజ్జా తీసుకున్నాను కాబట్టి తక్కువ వచ్చింది. ఇంకో మా వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా ఆవులు ఎట్లా ఉన్నాయి మనాలిలో. ఇక్కడ నుంచి మనాలి ఇంకా 160 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి 4 అవర్స్ 3 అవర్స్ పట్టొచ్చు అనుకుంటా. ఇప్పుడైతే కొంచెంసేపు అయినాక బయలుదేరుతాం. మన వాళ్ళు అక్కడ వాటర్ బాటిల్ ఏమో తీసుకుంటున్నారు. ఒక 10 మినిట్స్లో బయలుదేరుతాం. గాయస్, ఈ టన్నల్లో చూడండి చాలా చల్లగా ఉంది. ఇది 4th టన్నల్ అనుకుంటా, మాకు అంత ఐడియా లేదు. అంతే 3rd, ఇది 4th టన్నల్. చాలా చల్లగా ఉంది. ఇలా లైట్స్ ఉన్నాయి, అంత భయం ఏం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే వైజర్ తీసి ఉంది నాది, కొంచెం బాగుంది. కార్ అతను సైడ్ ఇచ్చిండు, అట్లా ఇస్తే కొంచెం బెటర్ ఉంటుంది. లేదంటే నా ప్యానియర్స్ ఉన్నాయి కదా, లేదా డివైడర్లకి అవి ఉన్నాయి కదా ఎల్లో కలర్ డివైడర్ లెక్క, దాంట్లోకి లేదా కార్కు ఖచ్చితంగా తగులుతుంది. బాబా సౌండ్. ఎగ్జాస్ట్ ఉన్న వాళ్ళైతే టన్నల్లో వెళ్ళాలంటే సౌండ్ పిచ్చిలు వేసిపోతుంది. ఓడి అమ్మ బంటే ఈ నుంచి పడితే కథమే. ఎట్లా ఉంది చూడండి ఇక్కడ నుంచి. ఇంకా ఇక్కడ మొన్ననే కూలినట్టుంది ఇది, అందుకే రోడ్ ఖరాబ్ అయిపోయింది. ఇంకా వర్షం పడితే ఇంకా గలీజ్ అయిపోతుంది ఇది రోడ్డు. ఇంకా దీన్ని మళ్ళీ కడతారు, ఇంకా ఇట్లా గోడలు కడతారు కింద పడకుండా. మళ్ళీ రీసెంట్గా పడ్డదట్టుంది. మొత్తం కొండలు చూడండి. ఇంకా దగ్గరికి వచ్చేసిన మనాలి. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనాలి. గాయస్ చూడండి, కొండలు ఇట్లా ఏమంటారు, ఇట్లా గిల్లేసి రోడ్ చేసిర్రు. నా ముందర చూడండి, వామ్మ పైకి తల లేపలేకపోతున్నాను నేను, తల పైకి అంత పెద్ద ఉంది కొండ. సైడ్ నుంచి చూడండి ఎట్లా ఉంది. ఓ మై గాడ్, బాబా ఏమైనా లొకేషనా. కాకపోతే ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి, చూసుకొని నడపాలి. లొకేషన్ కోసం అటు చూస్తే గల్లంతా అయిపోతాం ఇక్కడ. చూడండి ఎంత పెద్ద కొండలు ఉన్నాయి. అబ్బా, కాకపోతే ఇప్పటికీ చలి పెట్టాలి, మరి చలి లేదు ఏం లేదు. మరి ఎందుకో నాకేం అర్థం కావట్లే ఇంత దూరం వచ్చినా కూడా. గైస్ రైట్ సైడ్ చూడండి, ఫైర్ బెలూన్ స్టార్ట్ చేస్తారు అనుకుంటా ఇప్పుడే. మరి అది లేస్తుందా లేవదా తెలియదు. లేకుంటే అట్లా పబ్లిక్ రానిగా పెట్టారో తెలియదు. ఇలాంటివి ఇక్కడ చాలా ఉంటాయి.
మనాలిలో ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది అనుకుంటారు, మ్యాప్ తీసేసిన. ఎందుకో ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ అంట, ఏదో గ్రీన్ ట్యాక్స్ అని డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిందంట. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇంతకుముందు అయితే ఎప్పుడు లేదు ఇట్లా. నేను అదే అడిగిన, లాస్ట్ టైం లేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారంటే డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఈ రూల్ ఏదో చెప్తున్నాడు అతను. రీసెంట్గా స్టార్ట్ అయిందంట, ఇప్పుడు తీసుకుంటున్నారు. 100 రూపీస్ తీసుకుంటున్నారు. మరి అది ఇక్కడ వ్యాలిడా లేకుంటే ఇక్కడ ఎంట్రీ కానీ గ్రీన్ ట్యాక్స్ అన్నాడు ఏదో, మరి అర్థం కాలేదు నాకు. నా రాజేష్ అన్న హాయ్, ఎప్పుడో కలిసినా మనం. మరి అప్పుడెప్పుడో సోన్మార్లో కలిసి ఇప్పుడు కలిసినాం. హాయ్ బ్రో. అచ్చా ఫోన్ మే బాత్ కే ఆప్సనా కాదు, చెప్పకుండా అట్లా వచ్చేస్తే ఎట్లా? హాయ్ హాయ్ బ్రో.